నేను అర్థం చేసుకున్నా. నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమైంది కదా. సో నువ్వేదైనా నీతి నిజాయితీగా ఉన్నావంటే అది నా కృప, నా దయ. పర్వాలేదు, నీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా, నీ పరిస్థితి అర్థం చేసుకున్నా. నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నా సీమోను, నేను నిన్ను ప్రేమిస్తున్నా. గుండె పగిలిపోయింది. ఇక మళ్ళీ సౌండ్ లేదు పేతుడికి. పసి బిడ్డలాగా అయిపోయాడు. వెలుపలికి పోయి సంతాపపడి ఏడుస్తూ మొదలుపెట్టాడు. కుమిలి 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 చిన్న పిల్లవాళ్ళలాగా విక్కి విక్కేచ్చు. నీ ముఖం ఎదుట నేను ఎరగని 3 సార్లు నేను అబద్ధం ఆడి బొంకితే, ఈ బొంకులోడిని, ఈ అబద్ధికుడిని, ఈ వేషధారిని, ఈ చెంచెలుణ్ణి, ఈ స్థిరం లేనోడిని, ఈ నీతి లేనోడిని, నియమం లేనోడిని, నిజాయితీ లేనోడిని 4-5 గంటల ముందు నీ మీద నీతో ప్రమాణం చేసినోడిని, మాట ఇచ్చినోడిని, ఒప్పుకున్నోడిని 4-5 గంటలు దాటేసరికి మాట తప్పానే. నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను ప్రేమిస్తున్నావా? నా ఎందుకు కరుణ చూపుతున్నావు? ఎందుకు తండ్రి నేను ఎంత ఇష్టం? అప్పుడే చెప్పాను నీతో, నేను పనికిరానయ్యా, పాపాత్ముడి, నన్ను వదిలిపోమని. నా వెంటబడ్డావు, నన్ను పీల్చుకున్నావు, నమ్మకస్తుందని. ఇప్పుడు చూడు ఏం చేశాను. నీవు అక్కడే ఉన్నావు, ఇక్కడే అబద్ధాలు ఆడాను. నీచుండి నాయన, నీచుండి బొంకులు, నేను అబద్ధికుడు. కళ్ళతోనే మాట్లాడాడు. నేను క్షమిస్తున్నా, ప్రేమిస్తున్నా. నా ప్రేమ మారదు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను సీమోనో. సీమోనో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. వెలుపలికి పోయి సంతాపపడి ఎంత పొరపడ్డాను. పెద్ద నమ్మకస్తుడిలాగా, పెద్ద నిజాయితీ గలవాళ్ళ, పెద్ద స్థిరుడిలాగా, మిత్రులతో పోల్చుకుని వాళ్ళకంటే మంచివాడు అన్నట్టు హడావుడి చేసి వాళ్ళందరికంటే తక్కువ వాడిని అయిపోయాను. గంటల వ్యవధిలోనే వాళ్లే బెస్ట్ అయిపోయారు, నేనే దరిద్రంగా అయిపోయాను. దేవా, అక్కడ నుంచి సీమోను మనసు మీరు చూడండి. పాపం పబ్లిక్లో పౌలు గారు అతన్ని గద్దించినా కూడా అతన్ని విమర్శించి మాట్లాడలా. పైగా తన గ్రంథంలో రాశాడు, తన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాల్లో, దేవుడు అహంకారాలను ఒప్పుకోడు, అహంకారాలను ఎదిరించి దేవుని కృప చూపుతాడు. ఆయనకి దేవుని మనసు అంటే ఇష్టం. దేవుని ముందుకు వెళ్ళి యోగ్యతలను చూపుతాడు. యోగ్యతల లిస్టు చూపించుద్దాం. నాకు ఏ యోగ్యత లేదు అని దేవుని మనసు కలిగి ఆయన ఎదుట నిలువు. ఆయన కృపతో, ఆయన శక్తితో నేను నింపి వాడుకుంటాడు. అహంకారాలను ఎదిరించి దీనిలో కృప చూపుతాడు. తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండండి అని నేర్పుతున్నాడు. ఇక తగ్గింపు నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న అతిశయాన్ని విరగొట్టడానికి కొన్నిసార్లు శత్రువు, మన శత్రువు అయిన సాతాను యొక్క దూతలాగా కొన్ని బలహీనతలు మన బాడీలో పని చేయటానికి దేవుడు అనుమతిస్తాడన్నది లేఖనంలో స్పష్టంగా కనపడుతున్న విషయం. వాటిని బట్టి విరిగినప్పుడు మనం ఇక దేన్ని బట్టి అతిశయించకుండా దేన మనస్కులమే దేవుని ముందు నడుచుకుంటాం. చిన్న చిన్న సమస్యలు మనలో పడుసుపోయి పెద్ద రోగాలు మన దరి చేరకుండా మనల్ని కాపాడతాయి. పౌలు గారు చెప్పిన మాట అది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను దూతగా ఉంచబడింది. అది నా దగ్గర నుండి తొలగిపోవాలని 3 సార్లు ప్రభువుని వేడుకున్నాను. అందుకు ఆయన బలహీనత ఏంది, నా శక్తి పరిపూర్ణమవుతుంది, నా కృప నీకు చాలు. అది ఉంచుతా కొద్దిగా ఉండాలి. అది ఇంకా ఉండాలి, కొద్దిగా ఉన్నాయి. ఇంకా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. ఇంకా కొంత ప్రయాణం ఉంది నీది. అది సంపూర్తి అయినప్పుడు నేను తీసేస్తాను. నా
కృప నీకు చాలు అని ప్రభు మాట్లాడాడు. కాబట్టి నంబర్ 1, మనము అతిశయింపకుండా ఉన్నట్లు ఒకటి. రెండవది, మనం బలహీనులమని మనం గుర్తిరిగినప్పుడే బలవంతుడకు దేవుణ్ణి తరచుగా ఆశ్రయిస్తాం. ఆయన బలము మనల్ని కప్పుతుంది, కృప మనల్ని ఆవరిస్తుంది, దేవుని బలం మనల్ని కప్పుతుంది. అప్పుడు మనం నిలిచి ఫలించగలుగుతాం, వాడబడగలుగుతాం, దేవుని చేతిలో మండగలుగుతాం. ఎట్ ఏ టైం ఇతరుల కంటే మనం దీనులం అయిపోతాం. మళ్ళీ ఇతరులతో పోల్చుకొని మళ్ళీ యోగ్యులం అనుకోం. ఇతరులతో పోల్చుకొని వాళ్ళే మంచివాళ్ళు, నేనే తేడా అని దీన మనసులోకి వచ్చేస్తాం. మన వ్యక్తిత్వాలను నిర్మిస్తున్న మహానిర్మాణకుడండి ఆయన. ఇల్లు కట్టినట్టు మన మైండ్ని, మెంటాలిటీని కడుతున్నాడు ఆయన. మామూలు పనోడు కాదు. ఒక ఇంటిని నిర్మించినట్టు మన ఆలోచన విధానాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. పెద్ద పని ఆయన చేస్తుంది. కాబట్టి 2 సంగతులు వెల్లడి చేసి, వీటిని నేను ఎరిగి ఉన్నాను గనుక నా బలహీనతల్లోనూ, నా నిందలలోనూ, ఉపద్రవాల్లోనూ, హింసలలోనూ నేను సంతోషిస్తున్నాను అన్నాడు. ఎందుకు సంతోషిస్తున్నావు అంటే, వీటన్నిటిలో దేవుని శక్తి నా మీద పరిపూర్ణమైతే, ఆయన శక్తి నన్ను ఆవరించినట్లు వీటన్నిటిలో గుండా ప్రయాణం చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. ఇవి ఎన్నొచ్చినా నా మేలుకే. దేవుని శక్తి నా మీద బలంగా పనిచేసింది. నేను కూడా ఓవర్ చేయకుండా ఉంటాను, అది చేయకుండా ఉంటాను అని ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడాడు. ఇక్కడ కృప ప్రస్తావన వచ్చింది. కాబట్టి నువ్వు నేను మనం నిలిచున్నామంటే ఆయన కృపతోనే నిలిచున్నాం, ఫలిస్తున్నామంటే ఆయన కృపతోనే ఫలిస్తున్నాం. అటు భౌతికంగాను, స్పిరిచువల్గాను, ఆత్మీయ జీవితంలో నువ్వు కాస్త నిలకడగా ఉన్నామంటే ఆయన కృపతోనే నిలవగలిగి ఉన్నాం. ఇక్కడ పాఠం ఏంటంటే, ఇతరులతో పోల్చుకునుట, ఇతరుల మీద అతిశయపడుట, ఇతరుల కంటే యోగ్యులమని అనుకునుట మన పెద్ద పొరపాటు. అది ఎన్నడూ మన జీవితంలోకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ ఈ మనలో ఉన్నట్లయితే తప్పకుండా నువ్వేందో నీకు అర్థమయ్యేటట్టు దేవుడు చేయాల్సి వస్తుంది. నీ బతుకేందో నీకు అర్థమయ్యేటట్టు దేవుడు అనుమతించాల్సి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం ఈ రాత్రి. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి కానీ టైం లేదు. కాబట్టి ఈ రాత్రి మనం, ఒకవేళ మన ప్రార్థనకు కొన్ని విషయాల్లో జవాబు రాకపోతే కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తించి మనం దేవుని ముందు సరి చేసుకుందాం. ఏదైతే విరగాలని దేవుడు కోరుకుంటున్నాడో అది మనలో విరిగిన నాడు, ఇప్పటిదాకా నువ్వు చేసిన ప్రార్థనలకు జవాబు రాకపోతే అప్పుడు వచ్చింది జవాబు, వచ్చింది. దేవుడు స్పష్టంగా గ్రంథంలో రాశాడు, ఇంకా కొంతకాలం మీరు సహించిన తరువాత ప్రభు తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును, మిమ్మల్ని పరిపూర్ణులుగా చెయ్యును గనక ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. నువ్వు ఖచ్చితంగా జయిస్తావు. నిన్ను జయింప చేయటానికి ఆయనకి శక్తి ఉంది. నీ బలహీనతలు, దేహ బలహీనతలు, దేహములోని బలహీనతలు, దేహం వెలుపటి బలహీనతలు, లోపలి బలహీనతలు, రెండిటిని అధిగమించడానికి నీకు శక్తినివ్వటం దేవునికి సాధ్యమే. నీ వైఫల్యాలు, నీ లోపాలు, లోటుపాట్లు, తొట్టుపాట్లు అధిగమింపజేసి నిన్ను అద్భుతంగా నిలబెట్టడానికి దేవునికి శక్తి ఉంది. దేవునికి సాధ్యమే. ఇంకా నిరీక్షణ ఉంది, ఇంకా అవకాశం ఉంది. ధైర్యం తెచ్చుకుందాం. పౌలు గారిలాగా, మోషేలాగా మన బలహీనతలు దేవుని ముందు ఒప్పుకుందాం. ఒకప్పుడు దేవుణ్ణి అడిగే పని లేకుండా ఎగబడి చేయబోయిన మోషే 80 ఏళ్ల ప్రాయంలో దేవుడు పిలుస్తున్నా నేను రానని మొరాయిస్తున్నాడు. ఒకప్పుడు దేవుడు పిలవక మునిపే పరిగెత్తుకుంటూ చెగబడి చేసిన మోషే, పర్వాలేదు నేను యోగ్యుడిని, నేను అర్హుడినే, నాకు అంతా ఇంత ఉంది అని ఎగబడ్డ మోషే దెబ్బతిని 40 ఏళ్ళు ఇల్లరికపు అనుభవాలు పొందిన తర్వాత
80 ఏళ్ల ప్రాయంలో శక్తిహీనుడైనప్పుడు దేవుడు మోషేని పిలుస్తుంటే ఎన్ని వంకలు చెప్పాడో, చివరి కోపడ్డాడు దేవుడు. అంటే అంత విరిగిపోయాడు. ప్రియులారా, నిన్ను నన్ను కూడా బలహీనులుగా చేసి తన బలముతో నింపి, మీరు ఒక మాట ఫైనల్గా నాకు చెప్పండి, 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు మోషే బలవంతుడా, 80 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు బలవంతుడా? మీరు చెప్పండి. ఎప్పుడు బలవంతుడు మోషే? పెద్దగా ఒక్క మొక్క చెప్పండి, నేను ముగిస్తా. ఇక 40లో బలవంతుడా, 80లో బలవంతుడా? 40నా 80? కొంతమంది 40 అంటారు, ఒక మాట మీదకి వద్దాం. 40నా? 40లో శారీరకంగా బలవంతుడు, 80లో శారీరకంగా బలహీనుడు, బలహీనతలలో ఉన్నాడు. కానీ ఐగుప్తు రాజును కూడా గడగడగడ వణికించగల బలవంతుడైపోయాడు. అది దేవుని బలమే అతని మీద పనిచేయటం మొదలుపెట్టింది. మీరు నిర్గమాకాండం చూస్తే కదిలితే దేవుని దగ్గరికి పోతుంటాడు మోషే. గమనించండి మీరు. నువ్వు వాడి దగ్గర బొమ్మన్నావు, వాడు కార్యం చూశాడు, ఈ ఒక్కరో తప్పించంటాడు, తప్పిస్తేనేమో మళ్ళా వాడు మొదటికి వచ్చాడు దరిద్రుడు. నాకు తెలియదు నువ్వేం చెప్పావు, నేను మాట్లాడతాను పో అంటావు, వాడేమాట చేస్తాడు. మీరు చూడండి, కావాలంటే ప్రతి దానికి దేవా యెహోవా అనుకుంటా పోతాడు. 40 ఏళ్ల ప్రయాణం అటు పోయాడా? ఎవడరా మా వాడిని కొట్టింది? ఇక్కడ ఉన్నాను రా, రే సింహం రా, ఇది నేనున్నారా, తోలు ఊడిపోద్ది రోయ్ అనుకుంటే ఎగబడి వేసి పడేశాడు కూడా. వాస్తవానికి అప్పుడు మోషే అనుకున్నాడు నేను బలవంతుడని, కానీ దేవుని లెక్కలో మోషే బలహీనుడు అప్పుడు. ఎందుకంటే ఐగుప్తు రాజు బలంతో, అక్కడి పరిస్థితుల బలంతో పోల్చుకుంటే మోషే ఎంత. కానీ మోషేకి దేవుని హస్తం, బలమైన బాహు ఎప్పుడైతే సపోర్ట్గా నిలిచిందో, ఈ బాహువు బలము దెబ్బకి ఇక ఐగుప్తు కాదు కదా, ప్రపంచంలో ఇక ఏది కూడా ఎదురు నిలవలేదా ఈ బాహు దెబ్బకి. ఏ బాహు దెబ్బకి? ప్రచండమైన దేవుని బల ప్రసిద్ధిని వ్యక్తపరిచే బలమైన బాహు. మోషే కుడి ప్రక్కన తన బలమైన బాహువుని పోనిచ్చిన వాడేవాడు ఆయనే. ఇప్పుడు చెప్పండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. చెప్పు, నీ బలహీనతలలో నువ్వు అతిశయపడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బలహీనతలలో ఉన్నావో అప్పుడు దేవుని బలం నీ మీదికి బలంగా దిగొచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేన్ని బట్టి కృంగిపోవద్దు. ఇంకా కొంతకాలము సహించిన తర్వాత ప్రభు తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. అన్ని లోపాలు దిద్దటానికి శక్తి గలవాడు. ఏది ఆ చరణం మళ్ళీ ఒక్కసారి పాడి ముగించుకుందాం. మహిమ గల ఆ చరణం పాడదాం. ఏది పాడండి. మహిమ గల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమ గల పరిచర్య పొందినందున అధైర్యపడను, మహిమతో నీవు దిగివచ్చు వేళ, మహిమతో నీవు దిగివచ్చు వేళ. మార్పు నొందెద నీ పోలికగా, మార్పు నొందెద నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, నిన్ను కృంగదీసేది. నువ్వు విజ్ఞాపన చేసినా జవాబు రాంది. విజయం కోసం నువ్వు ప్రాకులాడినా నీకు ఆన్సర్ దొరకనిది. నిన్ను నలగొడుతున్నది, కృంగదీస్తున్నది.
నీ దైనందిన జీవితంలో, భౌతిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదురు దెబ్బలాగా నీకు పదే 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 తారసిల్లి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నది. అది ఒక విషగూళికే కావచ్చు గాక నీ పాలిట. అని గొప్ప ప్రమాదం నుంచి నిన్నది కాపాడటానికి దేవుడు దాన్ని సహా వాడుకోగలడని గుర్తుపెట్టుకో. దాని నుంచి కూడా నిన్ను భవిష్యత్తులో విడిపిస్తాడు. నిన్ను నన్ను అనుకున్న ఆకృతిలోనికి తీసుకొచ్చిన తర్వాత ఇక ఉంచమన్నా ఉంచడం. ఆమేన్. అందుకు సమర్థుడు. కాబట్టి రండి మనం ఆయన పాదాలను ఆశ్రయిద్దాం, ప్రార్థన చేద్దాం. నేను ఎత్తుకున్న అంశంలో ఒక్కటి మాత్రమే మీకు చెప్పాను. ఇంక దీని తర్వాత ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, సమయం లేదు. ఈసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. రండి, మోకాళ్ళు వేయండి. బలహీనతను బట్టి కృంగిపోవద్దు, ప్రతికూలతలను బట్టి అభ్యంతర పడవద్దు. ఈరోజు దేవుని స్వరం నువ్వు విన్నావు. దేనిలో సంతోషించాలో తెలుసుకో, దేనిలో ఆనందపడాలో తెలుసుకో, దేనిలో అతిశయపడాలో తెలుసుకో. నేను బలవంతుడైనందున అతిశయపడట్లేదు అన్నాడు ఆయన. బలహీనతలోనే అతిశయపడుతున్నాను అన్నాడు. నా బలహీనతలు ఏంది, నేను అతిశయపడుతున్నాను అన్నాడు. ఆయనే చెప్పాడు, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి అని. ఒకటి ప్రభునందు ఏమని, ఆయన బలవంతుడని. రెండోది నా బలహీనత ఏందో. ఎందుకు? నేను బలహీనుడి కాబట్టి నా ప్రభు బలం నా మీద కూర్చుంది. ఒకవేళ నేను బలవంతుడై ఉంటే ఆయన బలం నా మీదికి రాదుగా. నేను బలహీనుడని ఒప్పుకున్నందునే కదా ఆయన బలం నా మీదికి వచ్చింది. మోషే అంత మొరాయించింది ఎందుకో తెలుసా? దేవా నా వల్ల కాదు, నా వల్ల కాదు. పదే 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 దేవుని దగ్గర మాట తీసుకున్నాడు. నా బలము, నా బలం, నేనున్నా నేనున్నా నేనున్నా, శక్తి నాది, నేను చేస్తా, నేను చూపిస్తా, నేను విడిపిస్తా, నేనని దేవుని చేత పదే పదే అనిపించాడు. తన బలాన్ని చూసి ఒకప్పుడు అతిశయపడిన మోషే ఇప్పుడు దేవుని చేత పదే పదే అనిపించాడు. నా బలం నాయన, నేనున్నాను అనిపించాను. ఆ మాటలు తీసుకున్నాక ఎంత సంతోషంగా బయలుదేరి ఉంటాడు. దేవా చాలు, నువ్వు ఉన్నావు చాలు. 40 సంవత్సరాల నా ఆశ, నా ప్రజల్ని విడిపించాలని. ఈరోజు నాకు పదే పదే మాటిచ్చి శక్తులిచ్చి నన్ను సాగనంపుతున్నావు. చాలా వందనాలు. అంతా బాగుంది. నా భార్య ఒక్కటి మొండి మనిషి ఉంది, ఆమెను కూడా సరిచేయాలి. ఆమె కూడా దెబ్బపడింది, దారిలో ఆమె కూడా సరిచేయబడింది. మొత్తం మీద అన్ని విషయాల్లో దిద్దబడిన మోషే వెళ్ళి గొప్ప విజయాలు సాధించుకొచ్చాడు. ప్రార్థన చేయి. ఈరోజు నీవు బలహీనరాలు కావచ్చు. రాబోతున్న రోజుల్లో నీ బలహీనతలే నీకు ప్లస్ కాబోతున్నాయి. ఎందుకంటే బలమైన దేవుని అభిషేకం, శక్తి నీ మీదకి దిగి రాబోతుంది. నువ్వు ఊహ కూడా ఊహించని కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నావు. హల్లెలూయా. నువ్వు ఊహ కూడా ఊహించని కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. నా ద్వారా జరిగించబోతున్నాడు, మన ద్వారా జరిగించబోతున్నాడు. ఇది నిజం. ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నేను బలహీనురాలని కృంగిపోతూ, ఆత్మీయ స్థితిగతుల్లో నలిగిపోతూ, దైనందిన జీవితంలో ఎదురు దెబ్బలు తిని కృంగిపోతున్న స్థితిలో ఉన్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నీ బలహీనత ఏందే నా శక్తి పరిపూర్ణం అవుతుంది. గుర్తుపెట్టుకో, కృంగిపోవద్దు. అయ్యా నువ్వు మాట్లాడుతున్న ఈ మాట కొరకు వందనాలు. కృంగిన స్థితి నుంచి నన్ను లేవనెత్తావు. నా లోపాలు నాకు స్ట్రైట్గా చూపించావు. నన్ను క్షమించి ఇతరులతో పోల్చుకొని ఎన్నోసార్లు నేను అలా అనుకున్నా. వారికంటే మంచి, వీరికంటే మంచి, వాళ్ళలాగా వీళ్ళలాగా నేను లోపాలు ఉన్నవారిని చూసి నేనేదో లోపరహితమైన వ్యక్తిలాగా ఫీల్ అయిపోయాను. అతిశయపడ్డాను, అహంకరించాను. నన్ను క్షమించుదేమో. ఇంకెప్పుడు అట్లా పోల్చుకోలేవా? ఎవరికి ఇవ్వబడిన కృపలో వారు వర్ధిల్లుతున్నారు. నాకు ఇవ్వబడిన కృపలో నేను కూడా ముందుకెళ్తాను. మా అందరికీ నీ కృపే కదా ఆధారం, మా అందరికీ నీ దయే కదా ఆధారం. పౌలంతటి వాడే దీనుడైపోయి తిమోతికి రాస్తున్న ఉత్తరంలా, తిమోతి పాపులందరూ నిలబడండి అని దేవుడు పిలిస్తే
ప్రధాన పాపిగా ముందు వరుసలో ముందు వ్యక్తిగా ఉండేది నేనే తిమ్మోతి. హానికరుణ్ణి, హింసకుణ్ణి, క్రీస్తు సంఘమును హింసించి పరిశుద్ధుల ప్రాణాలు తీసిన దుర్మార్గ చరిత్ర నాది. పాపుల్లో ప్రధాన పాపిని, అయినను ఆయన కృపను బట్టి కనికరింపబడ్డాను. తిమోతి, తెలియక చేసి తిని కనుక కనికరింపబడ్డాను. చూసావా ఎంత విరిగిపోయాడు. దేవా, అలా చేస్తావు నాయన, మమ్మల్ని దీనులుగా చేస్తావు. చేయి తండ్రి, చేయి. కానీ ఒకటి, మమ్మల్ని దీనులుగా చేయి, మాకు నేర్పాల్సిన నేర్పుగా నీకు వ్యతిరేకమైనటువంటి పాపిష్టి లక్షణాలు, పాపిష్టి జీవిత విధానం, పాప సంబంధమైనది, నీ ఆత్మకు వ్యతిరేకమైనవి ఏవి మాలో ఉండకుండా నిర్మూలపరచు నాయన. మేము నీ పోలికగా మారాలి, సంపూర్ణ స్థితిలోకి రావాలి, నీ చిత్తం నెరవేర్చాలి, నీ కొరకు నిలిచి గెలవాలి. మమ్మల్ని బలపరచు. లోపముగా ఉన్న వాటిని దిద్దు. కృంగిపోయినటువంటి మా హృదయాలను తిరిగి లేవనెత్తు. ధైర్యపరచు, ప్రోత్సహించు, ముందుకు నడిపించు. ఇప్పటికే మాకు అర్థమైంది మా సామర్థ్యము కాదు నీ కృపే అని. ఇప్పటికే మాకు అర్థమైంది మా జ్ఞానము కాదు నీ కృపే అని. ఇప్పటికే మాకు అర్థమైంది మా తెలివి కాదు నీ కృపే అని. ఇప్పటికే మాకు అర్థమైంది మా యోగ్యత కాదు నీ కృపే అని. ఇక ముందుకున్న అదే గ్రహింపులో ముందుకు సాగిపోయే కృప మా అందరికీ దయచేయాల. స్తుతి, మహిమ, ఘనత నీకు చెల్లిస్తాం. నీ బిడ్డలు ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, లైవ్లో ఉన్నవారు కావచ్చు, జూమ్లో కనపడుతున్నవారు కావచ్చు, ఎవరు ఏ స్థితిలో ఉండి మాటలు వింటున్నారో యేసు నామములో వారు సంధించబడుదురుగాక. కృంగిన స్థితి నుంచి లేవనెత్తబడి నాయన బలహీనతల యందు నాయన నిన్ను బట్టి అతిశయించి నీ బలమును పొందిన వారై, లోపములు సరిచేయబడిన వారై నీ కొరకు ఘన కార్యములు సాధించినట్లు అనుగ్రహించు. దీన మనస్కులై నీవిచ్చేటువంటి ఆ ఘన స్థాయిని, ఆధిక్యతను స్వతంత్రించుకొని కృపదాయిచి వారు ఎదుర్కొంటున్నటువంటి శారీరక, మానసిక వేదనలు, కృంగుబాట్లు, దుఃఖాలు, బలహీనతలు నీ చిత్తమును బట్టి, వారి యొక్క సిద్ధపాటును బట్టి ప్రతి ఒక్కరికి విడుదల ప్రసాదించమని, మాకు అందరికి కూడా విడుదల దయచేయమని మేమందరం కూడా ప్రాధేయపడి అడుగుతున్నాం. స్తుతి, మహిమ నీకే చెల్లిస్తాం. రాత్రి కాలపు దీవెనలతో మా విజ్ఞాపనలు నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పాట వస్తే కళ్ళు మూసి పాడండి. పాట రాకపోతే కళ్ళు మూసి దేవునికి చప్పట్లు కొడుతూ దేవా నీకు స్తోత్రం, స్తుతి అనుకుంటానైనా ఏకీభవించవచ్చు. కళ్ళు తెరిస్తేనేమో నా ఫేసు, జనాల ఫేసు కనపడిద్ది. కళ్ళు మూసి దేవుల్లో మైమరచి ఆరాధిస్తుంటే దేవుని మహిమ చూసే అవకాశం ఉంటుంది. అందుకే కళ్ళు మూయండి అని చెప్పేది. కళ్ళు మూసి ఆరాధించడానికి ట్రై చేయండి. పాట వస్తే కలిపి పాడండి. పాట రాకపోతే ప్రభువా నీకు స్తుతి స్తోత్రం అనుకుంటానైనా ఉండండి. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా
గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. కళ్ళు తెరిస్తే ఆరాధించలేవు, కళ్ళు తెరిస్తే నామకం చూడటమే. కళ్ళు మూసి యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నా తండ్రి నీకు మహిమయ్యా అనుకుంటా ఉండాలి, ఆరాధించాలి. అప్పుడు అభిషేకం పొందుకుంటావు, శక్తి పొందుకుంటావు, దేవుని ప్రభావాన్ని పొందుకుంటావు. గుట్లప్పగించి నామకం చూస్తే ఏముంది, దరిద్రం తప్ప. ఆరాధించే సమయంలో నన్న కాస్త కళ్ళు మూసి ఆరాధించండి, కాస్త మనసు పెట్టి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అనుకుంటా. పాట రాకపోతే స్తుతించు హల్లెలూయా స్తోత్రం అని. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మరణపు ముళ్ళు వేచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నా ప్రభువా నీకు స్తుతి, నా యేసు రాజా నీకు స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై. సియోను రాజా నీ ముఖము చూడా, సియోను రాజా నీ ముఖము చూడా. ఆశతో నేను వేచియున్నాను, సియోను రాజా నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తములో నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా
స్వస్థత నుండి నీ గాయముల పాడో స్వస్థత మళ్ళీ నీ గాయముల ద్వారా స్వస్థతను పాడు మళ్ళీ నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను ఆనందించెదా నీలో నేను మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా సజీవుడు, సర్వశక్తుడు, రోషము, పరాక్రమము, శౌర్యము కలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. రాజాది రాజైన నా దేవాది దేవునికి యుగ యుగాలకు నిత్య స్తుతి కలుగునుగాక.